నమస్తే కడప వార్త. ఏడుకొండలవాడి 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల ముస్తాబైంది. అధికారులు కళ్లు చెదిరి ఏర్పాటు చేశారు. తిరుమల విద్యుత్ దీపాల పూల అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా సర్వదర్శనం టోకన్లను జారీ చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 8 తేదీ వరకు అన్ని సేవలను రద్దు చేశారు. ఆదివారం శ్రీవారిని 85,823 మంది భక్తులు దర్శించుకోగా 4.8 కోట్ల ఉండి కానుకలు లభించాయి. సోమవారం భక్తుల రద్దీ భారీగా తగ్గిపోవడంతో గంటల్లోనే సర్వదర్శనం భక్తులకు లభించింది. తిరుమల చేరుకునే భక్తులకు వసతి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి 3 రోజులు ఈడిప్ కలిగిన భక్తులకు తిరుమలలోనే కేంద్రీయ విచారణ కేంద్రం CROలో ఈడిప్ టోకన్ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొబైల్ కు వచ్చే SMS ఆధారంగా గదులను కేటాయిస్తారు. గదులు అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే ఈ విధానంలో ఇస్తారు. దర్శన టికెట్లు కలిగిన VIPలకు శ్రీ పద్మావతి MBC సన్నిధానంలో గదులను కేటాయించారు. తిరుమలలో ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం BR నాయుడు సోమవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, సురేష్ కుమార్, SP సుబ్బరాయుడు, CVSO మురళీకృష్ణ తదితరులు కలిసి పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పూల అలంకరణలను భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మందిరంలో ధ్వజస్తంభం, బలిపీఠాన్ని చూడ చక్కగా ముస్తాబు చేశారు. వైకుంఠ దర్శన మార్గంలో ప్రత్యేకమైనటువంటి పూలను అలంకరించారు. వైకుంఠ ప్రదర్శన చేసే భక్తులకు దైవలోకాన్ని చూసిన అనుభూతి పొందేలా తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబు చేసింది. తిరుమల వ్యాప్తంగా 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలను, 10 టన్నుల ఫలాలను, 4 టన్నుల కట్ ఫ్లవర్లను వినియోగించనున్నారు. భక్తుల భద్రత పోలీసు విభాగం నుంచి 2000 మంది, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ నుంచి 1100 మంది భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రతి 2 గంటలకు ఒక పర్యాయం రద్దీ సమాచారాన్ని క్యూ లైన్ లోనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం SVBC మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.